హైదరాబాద్ లో ఒక 2 days బ్యాక్ కోమలి అనే ఒక అమ్మాయి 21 years సూసైడ్ చేసుకుని చనిపోయింది. రీజన్ ఆ అమ్మాయి ప్రేమించిన ఒక అబ్బాయి ఈ అమ్మాయిని నో అని చెప్పాడు. సో ఆ డిప్రెషన్ లో అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఫస్ట్ థింగ్, అరే ఈ నిబ్బి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా ఈజీగా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఒకరు లవ్ చేయలేదు అంటే అది ఎండ్ కాదు. మీకోసం ఇంకోరు ఎవరో ఉంటారు, మిమ్మల్ని ఇష్టపడే చాలా మంది ఉంటారు. సో కొంచెం ఆగండి. అండ్ లవ్ అని ఒకటే కాదు, లైఫ్ లో ఏదైనా సరే ఒకటి మీకు దక్కలేదు అంటే మీకోసం ఇంకోటి ఏదైనా ఉంటది. మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల దానివల్ల సఫర్ అయ్యేది మీ పేరెంట్స్. అది చూడడానికి మీరు ఉన్నారు. సో ఇలాంటి పనులు చేయకండి. అండ్ ఈ కోమలి అనే అమ్మాయి ఈ చిల్లర్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రెండ్. ఈ వీడియోస్ చేస్తుంటారు కదా యూట్యూబ్ లో, ఒకే రూమ్ లో ఉంటూ ముద్దులు పెట్టుకుంటూ ఆడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, కడుపు చేసినాడు, కడుపు తీసేశాడు, డివోర్స్ అయిపోయింది. సో ఈ బ్యాచ్ కి ఈ అమ్మాయి ఫ్రెండ్. ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ బ్యాచ్ లో అందరూ వీడియోస్ చేశారు. ఒక్కరి మొక్కల్లో బాధ లేదు. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి బీజం యాడ్ చేసి వీడియోస్ పోస్ట్ చేశారు క్యాష్ చేసుకున్నామని చెప్పి. అందులో ఒక్క వీడియో ఒక అక్క పోస్ట్ చేసింది. ఆ అక్క ఎవరంటే, హాయ్ గాయస్, సాయి నన్ను కడుపు తీసేశాడు గాయస్ అని చెప్పింది కదా ఆ అక్క. ఆ అక్క ఇంకొక అక్క కాల్ చేస్తుంది ఏదో ప్రాంక్ చేద్దామని చెప్పి. అవతల అక్క ఈ అక్క చెప్తుంది తను చనిపోయిందని చెప్పి. ఈ అమ్మాయికి ముందే తెలుసు చనిపోయిందని చెప్పి, కానీ యాక్టింగ్ వీడియో కోసం. అసలు వాళ్ళ మొక్కల్లో బాధే ఉండదు. గాయస్ మీరు అలా చేసుకోవద్దు గాయస్ అనే ఒక దొంగ నాటకాలు. సరే ఆ వీడియో చేసింది ఏదో డ్రామా చేసింది, సరే పక్కన పెడితే విత్ ఇన్ 12 hours ఇంకో వీడియో పోస్ట్ చేశారు. అదేంటంటే రంజాన్ బిజినెస్ ఆఫర్స్ అని. అరే మీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉందా? చనిపోయింది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మీ ఫ్రెండ్. అసలు చావును కూడా ఎంత ఈజీగా క్యాష్ చేసుకున్నారండి మీరు. ఇదే సవాల్ మీద చిల్లర ఏడుకోవడం అంటారు. మళ్ళీ వీళ్ళకి 1 million followers. అరే ఎలా ఫాలో అవుతున్నారు వీళ్ళని? ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 14-15 years వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ మీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి, వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు అని చెప్పి. ఈ చిల్లర్ బ్యాచ్ చూసి అదే నిజం అనుకుంటున్నారు. అండ్ ఈ చిల్లర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ దరిద్రమైన కంటెంట్ ని ఆపండి. ఈ ఎంగేజ్ ఎవరున్నారో వాళ్ళందరినీ మీరే జరగొడుతున్నారు. కుదిరితే ఏపీ పోలీసా తెలంగాణ పోలీసు మీద ఏమైనా యాక్షన్ తీసుకోండి. చెత్త కంటెంట్ ని ఆపడానికి ఏదైనా ట్రై చేయండి.